అంటే చేసే మహా ఏమవుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగ పరిధిలో కేసు అవుతుంది, దానికి సిద్ధంగా ఉన్నాం. భౌతిక దాడులు చేయొచ్చు, దానికి సిద్ధంగా ఉన్నాం. జరిగినటువంటి దానపురంలో జరిగిన సంఘటన మీద మనం అంటే ఒక ఏపీనే కాదు, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రం అంటే ఇవన్నీ కూడా చూస్తున్నాయి. అంటే ఇది ఒక జాతికి జరిగింది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలా, ఒక జాతికి జరిగింది, గౌరవ ప్రథమ పౌరుడికి జరిగిందని మాత్రమే ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీన్ని దయచేసి మా దళిత సోదరులు ఎక్కడున్నా కూడా, ఏ పార్టీలో ఉన్నా ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, చేతులు జోడించి అడుగుతున్నా, దీనికి రాజకీయ రంగు పులిమొద్ద అని తెలియజేస్తున్నా. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, మనం ఈ విధంగా వెళ్ళడం వల్ల అసలైన బాధితులకి న్యాయం జరగదనేది నా ప్రధాన ఉద్దేశము. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ రంగు పులిమొద్దు. మేము ఈరోజు అంటే వైసీపీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆ రోజు మొదటిగా నాకు జేఏసీకి సంబంధించిన గౌరవ పెద్దలు కాల్ చేసినారు, అమ్మ ఇట్లా జేఏసీ అనుకుంటున్నాము, మీరు ఒక దళిత బిడ్డగా వస్తారంటే తప్పకుండా వస్తామన్నా అని చెప్పడం జరిగింది. నేను అక్కడ కూడా నేను ఒక దళిత బిడ్డగానే పాల్గొన్నా. ఎక్కడ కూడా మేమెవరు కూడా పార్టీ కండవాలు వేసుకోలేదు. ఇది ప్రతి ఒక్క కూటమి సభ్యులు గమనించాల్సిన విషయం. ఇది దాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. సూటి క్వశ్చన్స్ వాళ్ళకి. అంటే సర్పంచ్ అన్న గారికి, గౌరవ సర్పంచ్ గారు దానాపురంలో జరిగిన ఘటన, సర్పంచ్ అన్న గారికి అవమానం జరిగిందా లేదా? జరిగిందని మేము వెళ్ళాము. మీరు నిజమైన దళిత బిడ్డలు అయితే మీరు కూడా సపోర్ట్ చేయండి. ఒకవేళ జేఏసీలో మేము ఉండడం మీకు ఇబ్బందికరంగా అయితే మేము తప్పుకుంటాం. జేఏసీ నుండి తప్పుకొని మా వాయిస్ ఏదైతే ఉందో ఎలా వినిపించాలో అలా వినిపిస్తాం. జేఏసీ పెద్దలందరూ కూడా అనే విషయం ఏంటంటే, మేమంతా కూడా అన్ని మతాలు, అన్ని పార్టీలు ఎక్కడున్న దళిత బిడ్డలంతా కూడా ఏకమై ఇలాంటి సమస్యలు మళ్ళీ ఫ్యూచర్లో జరగకూడదు అనే ఉద్దేశంతోనే జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు నన్ను ఎవరైనా క్వశ్చన్ చేసి, అమ్మ మీకు అంటే ఇలాంటి సమస్యలు జరిగినప్పుడు మీకు పార్టీ కావాలన్నా కులం కావాలన్నా అంటే, నేను ములాజు లేకుండా ఒక మాట చెప్తా, నాకు ఫస్ట్ కులము తర్వాతనే పార్టీ. ఆ రోజు నా కులానికి సమస్య వచ్చినప్పుడు పార్టీ కండువా పక్కన పెట్టి నేను కులం కోసం నీళ్ళ జెండాలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మనం ఈ 16వ తేదీ నుంచి గమనిస్తూ ఉంటే, అసలైన బాధితుడు గౌరవ దానాపురం ప్రథమ పౌరుడు అయినటువంటి సర్పంచ్ అన్న గారు తాను ఏ విధంగా అవమానపడినాడు, ఎంత బాధపడినాడు, ఎంత మనసు చంపుకొని ఆ రోజు అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని క్లియర్గా చెప్తున్నారు. కానీ ఇది ఎవరికి బుర్రకు ఎక్కడంలే. కుటుంబంలో ఉన్నటువంటి దళిత అన్నదమ్ములకి ఎంతసేపు ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మీ వాళ్ళు ఇట్లా అన్నారు, ఇది అనడం కాదా?